ముందుగా ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్. ముందుగా మీ పేరు, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు శ్రావణి సార్. నాకు 588 మార్క్స్ వచ్చాయి సార్. ఎక్కడ చదివారు? సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సూర్య ఇంగ్లీష్ అది ఎక్కడ? ద్రాక్షారామం తోట. అది సిటీయా లేకపోతే గ్రామా? సిటీయే సార్. సిటీ, ఒక చిన్న సిటీ. అందులో తోటపేట గ్రామం సార్. ఓకే, మంచిగా వచ్చాయి. 588 అంటే నువ్వు ఆ మార్కులతో హ్యాపీనా? హ్యాపీయే సార్. మీ పేరెంట్స్? పేరెంట్స్ కూడా హ్యాపీయే సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరైనా చదువుకుని ఉన్నారు ఎడ్యుకేటర్స్? ఎడ్యుకేటర్స్ ఎవరు లేరు సార్. అంటే మీరే, మీ నాన్నగారు వాళ్ళు లైట్గా చదువుకున్నారు? అంతే సార్. మా డాడీ స్వీట్ షాప్లో పనిచేస్తారు సార్. అంటే బిజినెస్ మ్యాన్. చిన్న బిజినెస్. మా మమ్మీ హౌస్ వైఫ్ సార్. అదే మీ మార్కులు మీ పేరెంట్స్ చెప్పావా? చెప్పాను. వాళ్ళు హ్యాపీ కదా? హ్యాపీయే సార్. నాకు ఇంకో డౌట్. ఇది ఒక గత 10 ఏళ్ళ నుంచి కూడా ఇదే మండలం ఫస్ట్, డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ 4th ర్యాంక్ వస్తుందంట, నిజమేనా? అవును సార్. ఏంటి ఇక్కడ ప్రత్యేకత? స్టాఫ్ మెంబర్స్, మేనేజ్మెంట్ బాగా కోఆపరేటివ్గా ఉంటారు సార్. నేను ఇంకోటి కూడా విన్నాను, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు లేకపోతే రైతు కూలీలు, శ్రామికులు వీళ్ళు ఎక్కువ వస్తారంట, కరెక్ట్? అదే అవును సార్. అంటే ఫీజు అలా ఉంటుంది సార్. మిగతా స్కూల్తో పోల్చుకుంటే మా స్కూల్లో ఫీజు చాలా తక్కువ సార్. మిగిలిన స్కూళ్ళతో పోల్చుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా పూర్ వాళ్ళకి బాగా చదువుకోవడానికి బాగుంటుంది సార్. ఓకే, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ? నర్సరీ నుంచి. నర్సరీ నుంచి 10th వరకు ఇక్కడ చదివారు. అయితే మంచి ఫ్యాకల్టీ అయితే. అవును సార్. ఓకే, సరే ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే నా ఉద్దేశం ఏ కోర్సు ఏంటి? ఎంపీసీ తీసుకుంటాను సార్. ఎంపీసీ ఎందుకు? ఎందుకంటే మధ్య ఇంజనీరింగ్ పెద్దగా ఏమి లేదంటున్నారు కదా? ఇంజనీరింగ్లో ఏ బాగుంది కదా సార్ ఇప్పుడు. ఇంజనీరింగ్లో ఏ బాగుందని తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, మేనేజ్మెంట్ గురించి ఒక 4 ముక్కలు చెప్పు. మీకు ఏమైనా ఇన్స్పైర్గా అనిపించింది? మేనేజ్మెంట్ అంటే మెయిన్లీ 10th వచ్చేసరికి స్వరూప్ సార్ అని ఒకసారి ఉంటారు సార్. ఓకే, ఆయన మేనేజ్మెంట్ సంబంధించిన అతను. ఆయన ఇంకా 10th గురించి మొత్తం చూసుకుంటారు సార్. అంటే మేము నైట్ 7:30 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి సార్. మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు. ఓకే, మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఆ సార్ దగ్గర నుంచి చదివిస్తారు సార్. అదే స్టాఫ్ మీకు పాఠాలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చదివిస్తారు. అవును సార్. అది మీ స్కూల్ ప్లస్ పాయింట్ అనుకుంటా. అవును సార్. ఇక మెయిన్ మన స్టాఫ్ పరిస్థితి ఏంటి? అందరూ క్వాలిఫైడ్ అయినా లేకపోతే జస్ట్ డిగ్రీ? అందరూ క్వాలిఫైడ్. నేను ఇంకోటి కూడా విన్నాను, చాలా మంది కూడా స్కూల్ పెట్టిన దగ్గర నుంచి ఉన్నారంట. అవును సార్. 25 years అయింది సార్ స్కూల్. మొత్తానికి ఇది పెట్టి ఇప్పుడు 25th ఇయర్. అవును సార్. ఓకే, సూపర్. 25 ఏళ్ళు ఒక స్కూల్ ఉండవడం అంటే ఓకే, మంచిది. అయితే సరే, ఇప్పుడు రాబోయే మీ జూనియర్స్కి ఏమైనా చెప్పాలనుకున్నారా? మా జూనియర్స్ కంటే అంటే ఇప్పుడు మంచి మార్కులు రావాలంటే ఇలా చేయాలి, అలా చేయాలి, లేకపోతే టీచర్లు చెప్పింది చదవాలి, లేకపోతే చదవకూడదు, ఏదో ఉండిద్దిగా మీకు? టీచర్ చెప్పింది వినాలి సార్. హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెంట్ సార్. క్లాస్ రూమ్ వినడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎందుకు ఉండదు సార్. క్లాస్ లో లేదు, మనం బట్టి పెట్టేసుకుంటే సరిపోద్దా? బట్టి పట్టడం కన్నా క్లాస్ లో వినిందే బాగా గుర్తుంటుంది సార్. ఎగ్జామ్ లో కూడా బాగా రాయగలం. అదే ఓకే, మనం అదే రాయగలం. అంటే ముందు నుంచి చదువుకుంటే ఉపయోగం ఉంటుంది కదా? ఉంటుంది సార్. మనకే ఇంకా పబ్లిక్ వచ్చినప్పటికి ఈజీ అవుతుంది సార్ ఫస్ట్ నుంచి చదువుకుంటే. ఓకే, బాగానే ఉంది. అయితే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు అంటారు, మరి ఇప్పుడు దాని తగ్గ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. రీసెంట్గా కొత్త బ్లాక్ కూడా ఓపెన్ చేశారు. కొత్తగా ఓపెన్ చేశారు. సో ఇప్పుడు మనకి మీ స్కూల్ వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉండదు? లేదు సార్. ఏనేహో నీకు ఈ స్కూల్లో చదివినందుకు హ్యాపీయే కదా? హ్యాపీయే సార్. లేదు ఇంకొక స్కూల్ చదివితే ఇంకా మంచిగా వచ్చాయి అనుకుంటున్నావా? అలా ఏం లేదు సార్. ఇందులో చదివినందుకన్నా మార్కులు వచ్చినాయి అనుకుంటున్నాను సార్. ఓకే, ఇందులో చదవడం వల్ల. ఓకే, ఎనీహౌ మీరు మా స్టూడియోకి వచ్చి మాకు మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్.